బంగ్లాదేశ్ ఉదంతంతో అంతర్జాతీయంగా ఉన్న మేధావి సమాజంలో కూడా ఒక విరక్తి వచ్చింది. ఐక్యరాజ్య సమితి దగ్గర అందుకే ఆందోళనలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో వివిధ వర్గాల మేధావులు కూడా ఈ సోకాల్డ్ మేధావి వర్గాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎవరైతే సలాహుద్దీన్ షోయబ్ చౌదరి, ప్రముఖ జర్నలిస్ట్, ఎడిటర్, బ్లిడ్జ్ పత్రిక, బంగ్లాదేశ్, రాహుల్ గాంధీని నిలదీస్తున్నారు. బంగ్లాదేశ్ నియో తాలిబాన్ రాష్ట్రంగా మార్చడం ద్వారా బంగ్లాదేశ్ని అస్థిరపరిచే రహస్య పన్నాగం విజయవంతం కావడాన్ని మీరు జరుపుకుంటున్నారని నాకు తెలుసు. అయితే లండన్లో బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత మరియు బిఎన్పి నాయకుడు తారిక్ రెహమాన్తో మీ రహస్య సమావేశం గురించి నేను ప్రస్తావించిన విషయం మీద మీ స్పందన రాలేదు. వాస్తవంగా బ్రిటన్కి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ ఆయన కలిసి వచ్చాడు. ఇప్పుడు ఆ బిఎన్పి పార్టీనే ఈ అరాచకం చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి హసీనా ప్రభుత్వాన్ని, అవామీ లీగ్ పార్టీని నాశనం చేసి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అక్కడ అరాచకం చేసింది. అంటే సహకరించింది. అక్కడ అంతర్జాతీయ పరిణామాల్లో సోరోస్ వీళ్ళిద్దరికీ మధ్యన లింక్ కలిపారు అన్నటువంటి మరొకసారి స్పష్టమవుతుంది.